వాసిశెట్టి సత్యం ఏ విధంగా అర్థిస్తున్నాడో మనందరూ కూడా అర్థం చేసుకుంటాం. విజయనగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. న్యూపూర్ణ జంక్షన్ నుంచి 3 లాంతర్ల వరకు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదని విమర్శించారు. మాజీ డిప్యూటీ మేయర్ కోలకట్ల శ్రావణి మాట్లాడుతూ ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజధాని పేరిట దోపిడీ జరుగుతుంది. ప్రజలు ప్రభుత్వంలో అప్పులు చేశారు, కానీ అనేక సహా లెక్కలు చెప్పేవారైనా ఇదిగో మేము తెచ్చాము, ఇది ఇచ్చాము, అవినీతి కానీ జరగకుండా ఇచ్చామా లేదన్నారు. నిజమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులకి ఉద్యోగాలు రాలేదు. వైద్య రంగానికి వస్తే అందులో 5 కళాశాలలు పూర్తి చేసి అది ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్లో ఉండి పాస్ చేస్తే